వెల్కమ్ టు బి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందన్న జగన్ విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్, చిన్నపిల్లల చిక్కీల్లో కూడా డబ్బులు మింగేసిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి శుద్ధపూసలా కబుర్లు చెప్పటం వింతగా ఉందని మంత్రి ఆగ్రహం. ఆదాని ముడుపుల వ్యవహారం రాష్ట్రం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ వెల్లడి. ప్రధాని మోదీకి ఆదాని మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపణ. జగన్పై ధ్వజమెత్తిన టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి, జగన్ 3 పర్యాయాలు ఎందుకు ఆదానిని కలిశారో చెప్పాలని డిమాండ్. విద్యుత్ ఒప్పందాల్లో 1750 కోట్లు దోచుకున్నారని ఆరోపణ. ఆల్ ఇండియా పిరికి పందుల సంఘానికి కొడాలి నాని, వల్లభనేని వంశీలు అధ్యక్ష కార్యదర్శులు అని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా. సీఎం చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత వారికి లేదని వ్యాఖ్య. చిన్నపిల్లల చిక్కీలో కూడా డబ్బులు మింగేసిన వైకాపా అధినేత జగన్ రెడ్డి శుద్ధపూసల కబుర్లు చెప్పడం వింతగా ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందన్న జగన్ విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 6500 కోట్ల బోధనా ఫీజుల బకాయిల్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చిన విషయాన్ని మంత్రి లోకేష్ ప్రస్తావించారు. విద్యా దీవెన, వసతి దీవెన పేరుతో 3500 కోట్ల బకాయిలు పెట్టడంతో సర్టిఫికేట్లు రాక లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. అధికారంలోకి రాగానే ఆ సమస్యను పరిష్కరించామని చెప్పారు. గత ప్రభుత్వం చేతగానితనంతో ప్రభుత్వ పాఠశాలల నుంచి 4 లక్షల మంది విద్యార్థులు వెళ్లిపోవటం వాస్తవం కాదా అని నిలదీశారు. ఆదాని ముడుపుల వ్యవహారం రాష్ట్రం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. ప్రధాని మోదీకి ఆదాని మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపించారు. ఆదానిపై అమెరికాలో కేసు నమోదైనందున ప్రధాని జోక్యం చేసుకోకూడదన్నారు. 1750 కోట్ల ముడుపులు ఇచ్చి 1,00,000 కోట్ల భారాన్ని ప్రజలపై మోపేందుకు గత ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందని విమర్శించారు. అమెరికా దేశంలో న్యూయార్క్ కోర్టులో భారతదేశ దిగ్గజమైనటువంటి కార్పొరేట్ అదాని పైన లంచం ఇచ్చిన కేసు నమోదైంది. అమెరికాలో అందులో కోర్టులో నమోదైన కేసు చాలా సీరియస్, త్వరగా పూర్తి చేస్తారు. ఇండియాలాగా ఆలస్యం చేయరు. ఆ లంచం ఏంటి? ఇక్కడ ఇచ్చిన లంచం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రకంపన చెందింది. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పైన పడింది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పడిన తర్వాత చివరికి ఢిల్లీకి దాకా పాకింది. ఎందుకంటే అదాని మోడీకి రైట్ హ్యాండ్ లాంటి వాడు. అతని పైన కేసు అమెరికాలో నమోదైంది. అది ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కింద పడడంతో ఆడ రాజకీయ ప్రకంపన జరిగింది. దీనికి ఢిల్లీ కూడా ప్రభావం చెందింది. ఎందుకంటే మోడీకి అనుకూలంగానే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. మోడీకి నిజమైన శిష్యుడిగా అదాని ఉన్నాడు. మరి లంచం కేసు మన దగ్గరికి వచ్చింది. ఇదన్నీ చూడబోతే అమెరికా నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి భారతదేశం మొత్తం మీదుగా ఒక ప్రకంపన సృష్టించేటటువంటి రూట్ కాజు అమెరికా అయిపోయింది. దీన్ని అమెరికన్ గవర్నమెంట్ దీని మీద చర్య తీసుకోవాలి. మరి అమెరికన్ గవర్నమెంట్ తీసుకుంటుందా? తీసుకోవడానికి ఏమైనా మోడీ అడ్డం పడతాడా, లేకపోతే దీని మీద కలిసి చూస్తుందా లేదు చూడాలి. నిజమైనటువంటి పద్ధతి అయితే అమెరికా ప్రభుత్వం అతని మీద చర్య తీసుకుంటే అప్పుడు అమెరికా నిజాయితీ నిలబడుతుంది. దీనికి అడ్డుపడకుండా మోడీ ఉంటే మోడీకి స్వచ్ఛందత వస్తుంది. అది లేకుండా పోతే ఇటుపోయి చివరికి ఈ అమెరికాలో ఉన్న ప్రభుత్వం కానీ మోడీ కానీ కొమ్మొక్కై అవినీతిని రూపుమాడడానికి ప్రయత్నించగలిగిన తప్ప ఇంకోటి కానీ కాదు. దీన్ని తక్షణం ఈ పరిష్కారం చేయడానికి ఉపయోగపడే వృత్తిలో ప్రజా ఉద్యమం పెద్ద ఎత్తున రావాలని మేము కోరుతా ఉన్నాం. మాజీ సీఎం జగన్ 3 పర్యాయాలు ఎందుకు ఆదానిని కలిశారో చెప్పాలని టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. ఆదానిని 3 సార్లు ఎందుకు కలిశారని ఆయన ప్రశ్నించారు. విద్యుత్ ఒప్పందాల్లో 1750 కోట్లు దోచుకున్నారని ఆరోపణలు చేశారు. టీడీపీ నేత రాష్ట్ర ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ సంస్థ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి వైసీపీ అధ్యక్షులు జగన్పై ధ్వజమెత్తారు. జగన్ అంతర్జాతీయ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. విద్యుత్ ఒప్పందాల్లో జగన్ భారీ అవినీతి చేశారని, విద్యుత్ ఒప్పందాల్లో జగన్ 1750 కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. జగన్ 3 పర్యాయాలు ఎందుకు ఆదానిని కలిశారో చెప్పాలని నిలదీశారు. విద్యుత్ ఒప్పందాలపై జగన్ మీడియాకు ఒక్క విషయం కూడా చెప్పలేదని అన్నారు. ఇప్పుడేమో మీడియా ముందుకు వచ్చి కథలు అల్లుతున్నారని ఆనం వెంకటరమణారెడ్డి విమర్శించారు. జగన్పై 16 సిబిఐ కేసులు ఉన్నాయని, కానీ ఇప్పటి వరకు కోర్టుకు వెళ్లలేదని ఆరోపించారు.
జగన్ కేసులపై సిబిఐ త్వరగా విచారణ చేపట్టాలని అన్నారు. ఆల్ ఇండియా పిరికి పందుల సంఘానికి కొడాలి నాని, వల్లభనేని వంశీలు అధ్యక్ష కార్యదర్శులని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత వారికి లేదని పేర్కొన్నారు. నారా భువనేశ్వరిని కించపరిచేలా వాగిన వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 1750 కోట్లు లంచం తీసుకున్న కేసులో జగన్ జైలుకు వెళ్తారని స్పష్టం చేశారు. ఆదివారం టీడీపీ నేత బుద్ధా వెంకన్న తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొడాలి నాని, వంశీలు పదవులు, డబ్బుల కోసం కకృతిపడే వ్యక్తులని చెప్పారు. కొడాలి నాని పార్టీ వదిలి వెళ్లిపోవడానికి డబ్బుల డీలే ప్రధాన కారణమని చెప్పారు. వల్లభనేని వంశీ వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ మారిపోయారని చెప్పారు. మాలాగా ఒక పార్టీ, ఒక నాయకుడు అని కమిట్మెంట్ మీద పనిచేసే నైజం వాళ్ళది కాదని చెప్పారు. తనలాంటి వారు ఎంతో మంది జగన్ అరాచకాలకు ఎదురొడ్డి నిలబడ్డారని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార మతంతో దుర్భాషలాడిన వారందరికీ కూడా బుద్ధి చెప్పే సమయం వచ్చిందని చెప్పారు. 1750 కోట్లు జగన్ ఆదాని నుంచి ముడుపులు తీసుకున్నట్లు నిర్ధారణ అయిందని, ఈ అవినీతిపై అమెరికాలో కూడా కేసు నమోదైందని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ వైసీపీ నాయకుడు దుర్గారావు మాట్లాడుతూ బుద్ధా వెంకన్నపై కేసు పెట్టాలని, వెల్లంపల్లి శ్రీనివాసు నాపై ఒత్తిడి చేశారని చెప్పారు. మనం తప్పు మాట్లాడాం కాబట్టి వారు అలా అన్నారని కేసు పెట్టానని చెప్పానని అన్నారు. మనం ఏం మాట్లాడినా వారు ఎదురు తిరిగితే కేసు పెట్టాల్సిందే అని మంత్రులు ఆ రోజు ఒత్తిడి చేశారని అన్నారు. బుద్ధా వెంకన్న రోజుకి రెచ్చిపోతున్నాడని, మా మీద ఒత్తిడి చేసి మరీ కేసు పెట్టించారని అన్నారు. వీళ్ళు కార్యకర్తలు కూడా క్షమించరు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు విరమీది ఇప్పుడు ఇలా చేసినందుకు వీళ్ళ కార్యకర్తలు కూడా ఇలా క్షమించరు. ఆ రోజు కొడాలని చంద్రబాబు గారి ఇంటికి వెళ్ళి వీడియోలు తీసుకెళ్ళి లోపల విచారం జరుగుతుంది, నేను వీడియోతో చూపిస్తాను కెమెరాలు తీసుకెళ్ళి అంటే, నా కొడక గేట్ టచ్ చేస్తాను అడిగేస్తాను, నా కొడక నిన్న ఉన్నాయి అలాంటి మంత్రి అది దమ్మంటే గేట్ టచ్ చేస్తాను అడిగేస్తాను, నా కొడక అన్న. నీ ప్రభుత్వం, నువ్వు మంత్రి, నీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, అప్పుడు అది కంగారు పడిపోయి మైల్ వరకు దొరకాలి. మీ అందరికి కూడా సుపరిచితులు. మన రోజు దేశంలో ఉన్నారు, వాళ్ళ భార్య కూడా కార్పొరేట్. ఈయన్ని కొడాలి నాని వల్ల వెనపలిసింది ఇద్దరు. అంటే ఈ మండలంలో ఉంటాం కదా, నా మీద కేసు పెట్టి నేను మాట్లాడుతుంటే నా మీద కేసు పెట్టి పాప ఆయన ఏమన్నాడో ఆయన మాటలే వినండి. ఆ కేసు పెట్టమంటే పాప ఆయన ఏమన్నాడో మైల్ వరకు దొరికారో ఇస్తున్నాం. దాదాపు 30 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉన్నారు ఈ ఫ్యామిలీ. 30 ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉన్నాడు కాకుండా కోరికల మార్కెట్లోనే వాటిల్లో ఆ సంఘాలతో కూడా సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళ అన్నదమ్ములందరూ కూడా రాజకీయాల్లో ఉన్నారు. వీళ్ళ మిసెస్ కార్పొరేట్లు, అలాగే వీళ్ళ అమ్మాయి కార్పొరేట్లు. ఈయన మాటల్లో ఒకసారి రోజు ఏం జరిగిందో చెప్తాడు. అందరికీ నమస్కారం. గతంలో మన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న గారు, అప్పటి మంత్రులు అనేటువంటి కొడాలి నాని గారు, మరి జనవారి ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు సవరణల బిల్లు ఆమోదం పొందితే దేశంలో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతోందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో వక్ఫ్ బోర్డు సవరణల బిల్లును వ్యతిరేకిస్తూ అన్ని ముస్లిం సంఘాలు, జమాతుల మద్దతులో నిరసన సభ జరిగింది. స్థానిక ఎంబీ విజ్ఞాన కేంద్రంలో ఆదివారం జరిగిన ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ వక్ఫ్ బిల్లులో అత్యంత ప్రమాదకరమైన సవరణలు ఉన్నాయని తెలియజేశారు. జేపీసీ నివేదిక పార్లమెంటుకి రాకముందే ఆ బిల్లును ఆమోదించుకుంటామని హోంమంత్రి అమిత్ షా తొందరపడుతున్నారని విమర్శించారు. వక్ఫ్ బిల్లు పార్లమెంట్లో వీగిపోయేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్ ముందుకు రావాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అఘోరి ఇద్దరు కూడా సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ బీజేపీ విధానాలు హిందువులందరికీ అనుకూలం కాదని అన్నారు. కులాల మధ్య విభేదాలు సృష్టిస్తుందని చెప్పారు. ఆలయాలు, మసీదులు, చర్చిల ఆస్తుల పరిరక్షణకి ప్రత్యేక చట్టం తీసుకుని రావాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. వక్ఫ్ బిల్లుని పార్లమెంట్లో, బయట సిపిఎం వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అదానీ, మోడీ, బీజేపీ మద్దతుతో
రాష్ట్రాన్ని కొల్లగొడతా ఉన్నారు. 1750 కోట్ల రూపాయలు గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వ అధికారులకి పెద్దలకి ముడుపులిచ్చి 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందానికి చేసుకున్నారని అమెరికాలో విచారణ చేస్తే బట్టబయలైంది. పాపం బద్దలైనట్టు బద్దలయ్యింది. మరి దీంట్లో బడా కంపెనీలకి మేలు చేసి ప్రభుత్వాల్లో ఉన్నవాళ్ళు ముడుపులు తీసుకుని జనం మీద కరెంటు ఛార్జీలు పెంచుతున్నారు. మరి అదే అదానీ కంపెనీతో స్మార్ట్ మీటర్ల ఒప్పందం జరిగింది. ఇప్పుడు ఇళ్లకి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ఇందులో ఎంత కుంభకోణం జరిగింది. ఇదొక్కటే కాదు, వేల ఎకరాలు ప్రభుత్వ భూముల్ని విద్యుత్ ప్లాంట్ల పేరుతో అదానీకి కట్టబెడుతున్నారు. ఇంకోవైపున డేటా సెంటర్ పేరుతో. ఇదే కాదు, రాష్ట్రంలో పోర్టులు, విమానాశ్రయాలు దేశమంతా అప్పచెప్తున్నారు. ఇది మోడీ బీజేపీ మద్దతుతో అదానీ దోపిడీ సాగుతూ ఉంది. అందుకే ఈ రోజున మేము డిమాండ్ చేస్తున్నాం, దీని మీద విచారణ చేయండి, అదానీని అరెస్టు చేయండి. అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటో తెలుసండి, మోడీ సమాధానం చెప్పాలి. అంతేకాదు, గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ లంచాలు తీసుకున్నారో విచారణ చేయండి, వాస్తవాలు బయటికి తీసుకురండి, బాధ్యులైన వాళ్ళు శిక్షించండి. ఎందుకని అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశం ఇవ్వలా? జగన్ అవినీతిని అరికడతా ఉంటారు, అదానీ అవినీతిని అరికడతా ఉంటారు. ఎందుకు నోరు మీద పట్ల మీకు ధైర్యం ఉందా? తూర్పు నియోజకవర్గ మహాసభలు, సిపిఎం మహాసభలు 23 మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ మహాసభల్లో ప్రతినిధులు ఈ ప్రాంత సమస్యల మీద చర్చించి నిర్ణయాలు తీసుకొని కార్యాచరణ రూపొందించుకునేటువంటి దానికి, ప్రజా ఉద్యమాలు చేపట్టేటువంటి దానికి, నిర్మించేటువంటి దానికి ఉద్దేశించబడినటువంటి ఈ మహాసభలు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా మహాసభలు అయితే మదురై నగరంలో ఫిబ్రవరిలో జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరుగుతూ ఉన్నాయి. జిల్లా మహాసభలు తిరువూరులో జరుగుతూ ఉన్నాయి. విజయవాడ నగరంలో 3 కమిటీల మహాసభలు కూడా ఈ నెలలో జరగబోతూ ఉన్నాయి. తూర్పు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు సమస్యలు చూస్తే కోకల్లలుగా ఉన్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ప్రభుత్వం యొక్క ప్రజాప్రతినిధి ఇక్కడ అధికారంలో ఉన్నా దాదాపుగా తెలుగుదేశం 3 సార్లు, ఒకసారి ఎంపీగా, అంటే 4 సార్లు ఇక్కడ అధికారం చేపట్టింది. కానీ కొండ ప్రాంత వాసులకి పట్టాలు రాలా. 1/1 సమస్య పరిష్కారం కాలా. కృష్ణా రిటైనింగ్ వాల్ సమస్యకి సంబంధించినటువంటిది పూర్తి సమస్య ఇంకా పెండింగ్లోనే ఉంది. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పనేటువంటి డిమాండ్ ముందుకు వస్తూ ఉంది. ఆ సమస్య మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఇంతకంటే ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి సమస్య జీవో నెంబర్ 119 అని చెప్పనని 15,000 ఇళ్లకి సంబంధించింది, కుటుంబాలకు కాదు, 15,000 ఇళ్లకి సంబంధించినటువంటి సమస్య. ప్లానులు రావడంలా దీనికి పరిష్కారం చూపేటువంటి పరిస్థితుల్లో 3 సార్లు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఎన్నికైనటువంటి ఆయన ఇంతవరకు దాని మీద కనీసమైనటువంటి ప్రతిపాదనలు కానీ, ఎక్కడా కూడా అసెంబ్లీలో చర్చించినటువంటిది కానీ, ఆ జీవోకి సవరణ తీసుకొచ్చేటువంటి దానికి చేసిన ప్రయత్నం కానీ ఈ కాలంలో జరగల. అందుకని 119 సమస్య కానీ, 1/1 సమస్య కానీ, పట్టాలు రిజిస్ట్రేషన్ల సమస్య కానీ, కృష్ణలంక భ్రమరాంపురంలో రిజిస్ట్రేషన్ల సమస్య పెండింగ్లో ఉంది. శ్మశాన భూమి అని చెప్పనే పేరుతో అన్నాదపురం పట్టాల సమస్య పెండింగ్లో ఉంది. ఇందిరా కాలనీ 20వ డివిజన్లో ఉన్నటువంటి ఇందిరా కాలనీ సమస్య పెండింగ్లో ఉంది. అందుకని అనేక సమస్యలు ఈరోజు రాణి గారి తోట తప్పే సమస్య పరిష్కారం కాలా. అందుకని అనేక సమస్యలు పెండింగ్లో. గత వైసీపీ ప్రభుత్వంలో మన సమారాధనలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోవడానికి అప్పటి స్థానిక శాసనసభ్యుడు వెల్లంపల్లి ఎంతో ఇబ్బందికి గురిచేసి పోలీసులతో కేసులు పెట్టించారని, అయినా కార్యక్రమం నిర్వహించామని నుండి రాగి స్పష్టం చేశారు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవాడలోని ఆర్యవైశ్య సంస్థలు మరియు అన్ని సంఘాలను ఏకం చేస్తూ ఈ రోజు ఎంతో ఆహ్లాదకరంగా సంప్రదాయ పద్ధతిలో భారీ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆదివారం కృష్ణానది తీరంలోని బబ్బూరి గ్రౌండ్స్ లో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్తీక వన సమారాధన కార్యక్రమంలో
వేలాది మంది సామూహిక సత్యనారాయణ వ్రతాలలో పాల్గొన్నారు. వివికే నరసింహారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శైవక్షేత్ర శివస్వామి పాల్గొని ప్రవచనాలను అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నాయకుల నుంచి రాకేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి అనేక అడ్డంకులు సృష్టించిందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్యవైశ్య సంస్థలు అన్ని కూడా సంఘాలు ఏకం చేస్తూ ఎంతో ఆహ్లాదకరంగా సాంప్రదాయ పద్ధతిలో భారీ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం వన సమారాధన నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు వివికే నరసింహారావు మాట్లాడుతూ సుమారు 2000 మందికి పైగా సామూహిక సత్యనారాయణ వ్రతాలలో పాల్గొన్నారని చెప్పారు. వాసవి విజయవాడ అర్బన్ ఆర్వేస్ సంఘం తరఫున మన విజయవాడ అమరావతి రాజధానిలో అబ్బూరి గ్రౌండ్స్ లో ఈ రోజున మాననీయ డుండి రాకేష్ గారు, వివేక నరసింహరావు గారు మరియు గోపాల శ్రేష్ఠి గారు వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో అతను వైభవపేతంగా సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నాయి. సుమారుగా 2000 మంది ఈ వ్రతంలో కూర్చోవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక గొప్ప వ్రతంగా దీన్ని భావన చేసుకోవచ్చు. ఇంతమంది జరగడం ప్రప్రదంగా ఈ కార్తీక మాసం అని చెప్పి మనం తెలియపరుస్తున్నాం. సత్యనారాయణ స్వామి వ్రతం వలన వ్యక్తి వికాసం, శీల నిర్మాణం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే సుసంపన్నంగా తమ యొక్క జీవన విధానాన్ని పండించుకునే అవకాశం ఈ వ్రత దీక్ష ద్వారా మనకు లభిస్తుంది. ఈతి బాధలు తీరుతాయి. అటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న యాజమాన్యానికి అనేక శుభ మంగళాశాసనాలతో శుభం పోయారు. వాసువి ఈ రోజు విజయవాడ నగరంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం కార్తీక వన సమారాధన అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ వాసవి ఫౌండేషన్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఇటువంటి సంస్థలతో ఈ రోజు సుమారు 2000 మంది పైగా భక్తులు దంపతులు ఈ రోజు వ్రతం నిర్వహించారు. కనీసం 10-15 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరిస్తున్నారు. ఈ రోజు ఈ కార్యక్రమంలో శివస్వామి గారు, బాలస్వామి గారు ఆర్యవైశ్యుల యొక్క వైభవాన్ని గురించి అత్యంత గొప్పగా వివరించారు. వారికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమాలు చేసే శక్తి ఇచ్చి మాకు సహకరించిన దాతలకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. చేసుకుంటూ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవటం చాలా అదృష్టంగా, చాలా ఆశగా భావిస్తారు ప్రతి ఒక్కరు. అటువంటి వన సమాధారణ, అటువంటి సత్యనారాయణ స్వామి వ్రతాలని గతంలో ఇక్కడ స్థానిక శాసనసభ్యులు అడ్డుకోవటం, ఇంతమంది ఆర్యవైశ్యులు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకోనీయకుండా అడ్డుకోవటం వల్ల ఫలితం ఏంటో అందరికీ తెలుసు. అయినా సరే మేము కోర్టుకు వెళ్లి పోరాడి ఆ రోజు కళ్యాణ మండపంలో పెట్టి వేలాది మంది సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి ఈ సంవత్సరం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ సహాయ సహకారాలతో ప్రశాంతంగా 2000 మంది పైచీలకు జంటలు ఈ రోజు కూర్చొని సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటున్నారు. 24-25 వేల మంది జనం ఈ రోజు ఈ ప్రాంగణంలో భోజనాలు చేస్తా ఉన్నారు. దీన్ని అందరం కూడా ఆనందంగా, ఆహ్లాదంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నిరంతర విశ్రాంతి లేకుండా సంఘం అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని విజయవాడ వాల్మీకి బోయ సేవా సంఘం అధ్యక్షులు బరికే నరసింహారావు స్పష్టం చేశారు. కార్తీక వన సమారాధన అత్యంత వైభవంగా జరుపుకుంటున్నట్లు వెల్లడించారు. ఆదివారం విజయవాడ వాల్మీకి బోయ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం జరిగింది. ముందుగా వాల్మీకి భవన్లో వాల్మీకి మహర్షి విగ్రహానికి పూజలు చేశారు. శివలింగాకృతిలో దీపాలను వెలిగించి శివారాధన చేశారు. అనంతరం తాడేపల్లిలోని మామిడి తోటలో వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు బరిగే నరసింహారావు మాట్లాడారు. వాల్మీకి భవన్ నిర్మాణం మొదలుపెట్టిన నాటి నుంచి సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు నమ్మి అప్పారావు మాట్లాడుతూ వన సమారాధన జరుపుకుంటున్న బోయ సంఘానికి అభినందనలు తెలియజేశారు. సంఘం సభ్యులు అడ్వకేట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ కార్తీక వన సమారాధన జరుపుకోవటం మన సంస్కృతి సాంప్రదాయంలో ఒక భాగమని తెలిపారు.
నా పేరు బరిగే నరసింహారావు. విజయవాడ వాల్మీకి బోయ సేవా సంఘం ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నాను. ఈ గత 25 సంవత్సరాలు ఈ కళ్యాణ మండపం ప్రారంభోత్సవం మేము మొదలుపెట్టి రేపు జనవరి 1 కి 25 సంవత్సరాలు కాబట్టి 20 సంవత్సరాల నుంచి కూడా కష్టపడి మా కమిటీ సభ్యులు మేమందరం కూడా నిరంతరం విశ్రాంతి లేకుండా దీని గురించి అసలు పనిచేస్తా ఉన్నాం. ఈ వన సమారాధన అనేది మా కులంలో ఉన్నట్టు అన్ని అందరినీ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ పిలిచి ఒకసారి కూర్చోబెట్టి భోజనాల కార్యక్రమం చేస్తున్నామని, అలాగే ఈ రోజు కార్తీక మాసం కాబట్టి కార్తీక వన సమారాధన పెట్టుకున్నాం. మా వాళ్ళందరూ సహకరించి మా కమిటీ సభ్యులు, మా సంఘ సభ్యులు, మా కులస్తులు, మా కుటుంబ సభ్యులు అందరూ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వాల్మీకి జయంతి అలాగే వన సమారాధన కార్యక్రమాలు బోయ వాల్మీకి భవనంలో నిరంతర కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. మరి మనం సమీకరణ ఐక్యమత్యం దానికోసమే వన సమారాధన అనేది మన వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ బంధు మిత్రుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టుకొని మన పూర్వీకుల క్షమాచారాలు, వారి మనకి అందించిన ఫలాల గురించి, ఈ వైభవాల గురించి మాట్లాడుకోవడం కోసమే ఈ వన సమారాధన అనేది కార్యక్రమం అనేది నా భావన. మరి ఈ రోజున బోయ వాల్మీకి కళ్యాణ మండపంలో మరి అధ్యక్షులు వారు నరసింహరావు గారు నిరంతరం కార్యక్రమాలు చేసే దాంట్లో వారు ముందుండి నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి వారికి కమిటీ వారిని కలుపుకొని నిరంతరం సేవా కార్యక్రమాలు సంఘీల్ని కలుపుకొని ప్రయాణం చేస్తా ఉన్నారు. దాన్ని మరి నేను బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వన సమారాధన సందర్భంగా కమిటీ వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమం నిరంతరం జరగాలని చెప్పి ప్రతి సంవత్సరం కూడా అందరినీ కలుపుకొని ప్రయాణం చేస్తారని చెప్పి ఆశిస్తూ, నా పేరు నమ్మి అప్పారావు, బీసీ ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్. మరి ఈ కార్యక్రమాన్ని మరి మధ్యాహ్నం కూడా అందరూ కూడా చక్కగా విందు ఆరగించి సంఘీయులందరూ కూడా దీన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. కుపల్లి సాంబశివరావు, విజయవాడ వాల్మీకి బోయ సేవా సంఘం సెక్రటరీ. గత 20 సంవత్సరాలుగా నేను సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రతి కార్యక్రమం మన విద్యాభివృద్ధి కానీ, విద్యార్థి స్కాలర్షిప్లు కానీ, తర్వాత మెడికల్ క్యాంపులు కానీ కండక్ట్ చేస్తూ మన వాళ్ళందరికీ సేవ చేస్తూ, వాల్మీకి బోయ కులస్తులందరికీ, బంధుమిత్రులందరికీ సేవ చేస్తూ కావలసిన సహాయాన్ని కూడా ఈ సంఘం తరఫున అందిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ కార్తీక మాసం అంటేనే హిందువులకి మహా సాంప్రదాయమైన మాసము. అందులో అందరూ కలిసి, అంటే ప్రతి హిందువు కూడా జరుపుకోవాల్సిన పండుగ లాంటి కార్యక్రమం. అలాగే వాల్మీకి బోయ అంటే రామాయణం రచించినటువంటి మహర్షి వాల్మీకిని గుర్తు చేసుకుంటూ మనందరం కలిసి వనభోజనాలు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ మన ఐకమత్యం తెలియజేయడానికి కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్స్ ప్రసారాలను అడ్డుకుంటూ కొన్ని శక్తులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని సిటీ కేబుల్ ఎండీ పోట్లూరు సాయిబాబా అన్నారు. లక్షలాది రూపాయలు విలువ చేసే కేబుల్ వైర్లను కత్తిరించి ప్రసారాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెనమలూరు పరిసర ప్రాంత వినియోగదారులు సహకరించాలి. సాధ్యమైనంత త్వరలో ప్రసారాలను నిరంతరాయంగా అందిస్తామన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిటీ కేబుల్ ఎండీ పొట్లూరు సాయిబాబు మాట్లాడారు. మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ సిటీ కేబుల్ ద్వారా గత 30 సంవత్సరాలుగా వినియోగదారులకి నాణ్యమైన కేబుల్ ప్రసారాలు అందిస్తున్నామని, గత 15 రోజులుగా పెనమలూరు ప్రాంతంలో కేబుల్ ప్రసారాలకి ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలిపారు. కొన్ని శక్తులు కావాలని కుట్రపూరితంగా లక్షలాది రూపాయలు విలువ చేసే కేబుల్ వైర్లని కత్తిరించి ప్రసారాలకి ఆటంకం కలిగిస్తున్నాయని, ఈ ఘటన వెనుక లోకల్ వ్యక్తులు ఉన్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. కేబుల్ వైర్ల కత్తిరింపు ఘటనపై పెనమలూరు సీఐకి, కృష్ణా జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. కొంతమంది గూండాలు కేబుల్ ఆపరేటర్లను బెదిరించి సిటీ కేబుల్ సిగ్నల్ మార్చమని బలవంతం చేస్తున్నారని, ఈ ఘటనలపై న్యాయపరంగా ముందుకు వెళ్తామని చెప్పారు. పెనమలూరు పరిసర ప్రాంత వినియోగదారులు సహకరించాలి.
సాధ్యమైనంత త్వరగా ప్రసారాలని నిరంతరాయంగా అందిస్తామని చెప్పారు. అనంతరం లీగల్ అడ్వైజర్, హైకోర్టు న్యాయవాది పాలేటి మహేష్ మాట్లాడారు. గత 30 సంవత్సరాలుగా మాస్టర్ ఛానల్ న్యాయబద్ధమైన వ్యాపారం చేస్తుందని చెప్పారు. సిటీ కేబుల్ నెట్వర్క్ పై కావాలని కొంతమంది కుట్రలు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు అధికారులు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ సహకారంతో సిటీ కేబుల్ వైర్లని కత్తిరిస్తున్నారని చెప్పారు. పోలీసులు, లోకల్ గుండాలు సిటీ కేబుల్ ఆపరేటర్లని బెదిరిస్తున్నారని అన్నారు. కేబుల్ వైర్లు కత్తిరించే ఘటనపై పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. తమ ఫిర్యాదుపై పెనమలూరు ఇన్స్పెక్టర్ పట్టినట్టుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఈ ఘటనపై హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా వేశామని అన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటివి సరికాదని చెప్పారు. తెలుసు, సిటీ కేబుల్ గత 30 సంవత్సరాల నుంచి విజయవాడలో కస్టమర్లందరికీ నాణ్యమైన సేవలు అందిస్తూ బిజినెస్ చేస్తున్నాము. గత 15-20 రోజుల నుంచి అనుకోని ఇబ్బందులు మాకు ఆ పెనమలూరు ఏరియాలో జరుగుతున్నాయి. అది కస్టమర్లందరికీ తీవ్రమైన అంతరాయాలు జరుగుతున్నాయి. దీని వెనకమాల ఏముంది అనేది మేము అందరికీ పోలీసు అధికారులందరికీ దాని మీద కొద్దిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకు జరుగుతుందో మేము త్వరలోనే దీన్ని ఛేదిస్తాం. అంతవరకు కస్టమర్లందరూ కొద్దిగా ఇప్పటివరకు సహకరించారు. ఇక చిన్న చిన్న అంతరాయాలు ఈ కటింగ్ల వలన జరుగుతున్నాయి. దానికి మా సిబ్బంది త్వరగానే దాన్ని చేస్తున్నాడు. బట్ ఫ్రీక్వెంట్గా జరుగుతున్న అంతరాయాలతో మీకు ప్రసారాలు కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నమాట వాస్తవమే. దాన్ని మేము త్వరితగతిని దాన్ని పరిష్కరించడానికి మేము సాధ్యమైనంత త్వరలో కృషి చేస్తున్నాం. దీనికి మహేష్ గారు మా సంస్థ తరఫున లీగల్ అడ్వైజరు, ఈయన కూడా హైకోర్టు ద్వారా కానీ అన్నిట్లో కోర్టు ద్వారా దీన్ని పరిష్కరించడానికి ట్రై చేస్తున్నాము. దీని వెనకమాల రాజకీయ ప్రమేయం ఉందో ఏంటో అది కూడా మేము అన్వేషిస్తున్నాం. త్వరలోనే ఈ ప్రాబ్లంకి పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం. అంతవరకు కస్టమర్లు అందరూ సహకరించగలరు. థ్యాంక్ యూ. ఇది రైవల్రీ నెట్వర్క్ ఇంకేముందండి, మాకు కాంపిటీషన్ జరుగుతున్న దాని మీదే డెఫినెట్గా వాళ్ళ ప్రమేయం ఉంటుంది ఇందులో. అదే మేము అనేది, అది త్వరలోనే పరిష్కారం వస్తుందని ఆశిస్తున్నాం. మా ఆపరేటర్లని బెదిరిస్తున్నమాట వాస్తవమే. అదే అందుకనే నేను చెప్తుంది, ఇది పూర్తిగా నాలెడ్జ్లో లేకుండా నేను ఒకళ్ళ మీద నింద వేయటం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇది త్వరలోనే ఈ వెనకమాల ఉన్న ఇదేంటిదనేది మేము త్వరలోనే ఛేదించి పరిష్కారం త్వరితగతిని తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను. మహేష్ గారు కూడా దీని మీద కొద్దిగా అంటే ఈయన మొత్తం ఫస్ట్ నుంచి ఈయన. నా పేరు పాలేటి మహేష్, హైకోర్టు న్యాయవాదిని. ముఖ్యంగా మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ అనేది గత 30 సంవత్సరాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా చాలా సాఫీగా తన వ్యాపారాలను నిర్వహించుకుంటూ వస్తుంది. గత కొద్ది రోజులుగా పెనమలూరు నియోజకవర్గంలో కొంతమంది కుట్రపూరితంగా ఒక కూటమిగా ఏర్పడి ఈ సంస్థని నష్టం కలుగజేయాలి, సబ్స్క్రైబర్లకి ఛానల్స్ రాకుండా ఇబ్బంది పెట్టి ఆ సబ్స్క్రైబర్స్ని వేరే కేబుల్ నెట్వర్క్కి తరలించాలనే ఉద్దేశంతో కొంతమంది పోలీసు అధికారులు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ సహకారంతో విచ్చలవిడిగా పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 20 చోట్ల ఎంతో విలువైన కేబుల్ టీవీ నెట్వర్క్ వైర్లను ధ్వంసం చేసి, అలాగే అక్కడున్న లోకల్ కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్స్ని పోలీసులు కొంతమంది గూండాలు బెదిరించడం జరుగుతుంది. మీరు మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ నుంచి బయటికి రండి, లేకపోతే మీ కేబుల్ వైర్లు ఒక్కటి కూడా బయట ఉండవు, పోల్ల మీద ఉన్నాయి, కత్తిరించేస్తాము అని బెదిరించడం జరుగుతుంది. దీని మీద పెనమలూరు పోలీసులకి మా లీగల్ టీం నుంచి ఫిర్యాదులు కూడా ఇవ్వటం జరిగింది. మరి పెనమలూరు సిఐ గారు పట్టపగలే అనేక చోట్ల ఈ వైర్లు కట్ చేస్తున్నా కానీ మరి ఆయన నిద్రపోతున్నాడేమో తెలియదు, కానీ ఆయనైతే తనకేమీ పట్టనట్టుగా
లా అండ్ ఆర్డర్కి తనకి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎస్పీ కృష్ణా జిల్లా వారి దృష్టికి అలాగే డీజీపీ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే శుక్రవారం అనగా నిన్న హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దీని వెనకాల ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా బయటికి తీసి వాళ్ళని కోర్టు ముందు ముద్దాయిలుగా నిలబెట్టేంత వరకు మేము ఖచ్చితంగా దీని మీద లీగల్గా పోరాటం చేయదలుచుకున్నాం. అలాగే పోలీస్ వారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా ఒక హెచ్చరిక జారీ చేయదలుచుకున్నాం. మనం ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, ఇదేమి అరాచకం కాదు, నియంతృత్వం కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకళ్ళు చట్టబద్ధంగా ఒక వ్యాపారం చేసుకుంటుంటే దాన్ని కైవసం చేసుకోవాలనే కుట్రలకు ప్రభుత్వాధికారులు అయి ఉండి మీరు అడ్డుకోవాల్సింది పోయి మీరు నిస్సిగ్గుగా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్టో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో ఖచ్చితంగా చెప్తున్నాం, ఎవరైతే బాధ్యులైన పోలీస్ అధికారులు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి, ఏసీబీ వారికి, అలాగే పై అధికారులకి హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. చూస్తూ ఉన్నారు రోజు మీరు గత ప్రభుత్వంలో చేసిన పాపాలకి ఇప్పుడు ఎలా పోలీస్ అధికారులు బలైపోతున్నారో చూస్తూ ఉన్నారు. మీరు కూడా మీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటే ఇటువంటి కుట్రలకు, ఈ మాఫియాలకు మీరు అడుగులకు మడుగులు వత్తండి. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది మీకు కూడా. ఆ రోజును మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉండరని చెప్పి మీరు తెలుసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాము. అలాగే మీరు ఎవరైతే వీటి కారకులై ఉన్నారో వాళ్ళు ఈ ప్రయత్నాలను కానీ ఆపుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అదే స్థాయిలో బుద్ధి చెప్పడానికి మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ నుంచి లీగల్ టీము ఖచ్చితంగా ఎదుర్కొంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతుందన్న జగన్ విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి లోకేష్. చిన్నపిల్లల చిక్కీల్లో కూడా డబ్బులు మింగేసిన వైసీపీ అధినేత జగన్ రెడ్డి శుద్ధపూసలా కబుర్లు చెప్పటం వింతగా ఉందని మంత్రి ఆగ్రహం. ఆదాని ముడుపుల వ్యవహారం రాష్ట్రం, దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుందని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ వెల్లడి. ప్రధాని మోదీకి ఆదాని, మాజీ సీఎం జగన్ అనుకూలంగా ఉన్నారని ఆరోపణ. జగన్పై ధ్వజమెత్తిన టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. జగన్ 3 పర్యాయాలు ఎందుకు ఆదానిని కలిశారో చెప్పాలని డిమాండ్. విద్యుత్ ఒప్పందాల్లో 1750 కోట్లు దోచుకున్నారని ఆరోపణ. ఆల్ ఇండియా పిరికి పందుల సంఘానికి కొడాలి నాని, వల్లభనేని వంశీలు అధ్యక్ష కార్యదర్శులు అని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎద్దేవా. సీఎం చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత వారికి లేదని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.